హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవునైతే కోరుకుంటున్నాను. మీకందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మీ మీ కుటుంబానికి మీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, ఈ సంవత్సరం నుంచి మంచిగా కావాలని, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్, అదేవిధంగా నాకు కూడా ఛానల్ మంచిగా గ్రో కావాలని నాకు కూడా శుభాకాంక్షలు అయితే నేను చెప్పుకుంటున్నానండి. ఈరోజైతే ఎటువంటి స్పెషల్ అయితే లేదండి. ఇంక నేనైతే రైస్తోనైతే వాంగీబాత్ అయితే చేస్తున్నాను. కర్ణాటక స్పెషల్ అనమాట. వంకాయతో అయితే వాంగీబాత్ చేస్తున్నాను. నేనైతే ఇంతకుముందు చాలాసార్లు అయితే చేసుకొని తిన్నాను అనమాట. నేను కూడా ఇప్పుడు వీడియో రూపంలో చేయాలని ఈరోజు ఉగాది కదండి. ఉగాది స్పెషల్గా నేనైతే చేస్తున్నాను అనమాట. దానికి ఏమేమి కావాలో పదార్థాలు అయితే చూపిస్తాను చూడండి. దీంట్లో సీక్రెట్ మసాలా అయితే ఉందండి. ఆ మసాలా అయితే నేను చూపిస్తాను అనమాట. మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీగా తినండి. ఆ మసాలా అనేది ఎప్పటికైనా ఫర్దర్గా మనము ఇన్స్టెంట్స్గా అంటే ఇంట్లో ఏ కూరగాయలు లేకుండా కూడా ఆ మసాలాతోని యూజ్ చేసుకొని కూడా అప్పటికప్పుడే చేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడైతే చేసి చూపిస్తాను మీకోసం. చూడండి ఫ్రెండ్స్, వాంగీబాత్కి ముందుగా మనం మసాలా అయితే తయారు చేసుకున్నామండి. కడైతే వేడెక్కింది. ఫస్ట్ అయితే శనగపప్పుతో వేయించుకుందాం. మంచి దూరంగా అయితే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే దూరంగా అయితే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మినపప్పుని వేయించుకుందాం. కొంచెం దూరంగా అయితే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే దూరంగా వేయించుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, నేనైతే ఒక 10 పచ్చిమిర్చిని అయితే ఎండుమిర్చిని అయితే వేయించుకుందాం. అలా ఫ్రై చేసుకోవాలంటే మామూలుగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. దీనైతే మిక్స్ చేసుకుంటాను అన్నీ. చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా, నేనైతే ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలతో పొడి ఆల్రెడీ పొడి ఉందనమాట. ఇవైతే మిక్స్ చేసుకొని దీంట్లో కలిపేసుకుంటాను అనమాట పొడికి. చూడండి, నేను చిన్న రోల్ ఉంది కదా, చిన్న రోల్ అయితే నేనైతే పొడిని అయితే చేసుకుంటానని బరకగా మనం మిక్సీలో అయితే చేసుకుంటాను. దీంట్లో అయితే చేసుకుంటాను అనమాట. మిక్స్ పట్టేస్తాను. చూడండి, ఈ విధంగా వేసుకొని అయితే దంపుతాను. చూడండి, రోల్ అయితే మెదగలేదు, అందుకే నేను మిక్సీలో అయితే పట్టేసి మీ పొడి అయితే ఈ విధంగా పెట్టేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను చింతపండు నానబెట్టుకుంటానండి. చూడండి, ఈ సైజ్ అంతా నిమ్మకాయ వేసి దీన్ని మామూలుగా అయితే కడుక్కొని వాటర్ పోసేస్తాను. వాటర్లో అయితే పెట్టాను అనమాట. చింతపండుని ఈ విధంగా నానబెట్టాను. చిక్కగా అయితే రావాలి, వాటర్ లేకుండా చిక్కగా రావాలి. వాటర్ అయితే తక్కువ తీసుకున్నాను, ఎక్కువ చింతపండు తీసుకున్నాను అనమాట. ఇదైతే పక్కన నానబెట్టేద్దాం. నేనైతే రైస్ అయితే నానబెట్టానండి. ఇదైతే రైస్ని పొడిగా అయితే ఇప్పుడు నేనైతే వండుకుంటాను. చూడండి, నేనైతే అన్నానికి అయితే పెట్టాను. కొంచెం గంజి పారవేసే విధంగా అయితే పెట్టి మూత పెట్టేస్తున్నాను. మనకైతే రైస్ అయితే పొడిగా అయితే రావాలండి. కొంచెం మెత్తగా అయితే కూడా తినడానికి ఈజీగా రాదు కాబట్టి పొడిగా అయితే రావాలి. చూద్దాం, ఎసరు వచ్చేంత వరకు ఇన్ని దగ్గర నుండి అన్నం అయితే చేసుకుందాం. అన్నం అయ్యే లోపల అయితే మనం అయితే వాటర్ తీసుకున్నాం. వంకాయలు అయితే కోసి పెట్టుకుందాం. దాంట్లో మెయిన్గా అయితే ఫుడ్ అవి చూసుకోండి. కొంచెం పసుపు వేసాను, అదేవిధంగా సాల్ట్, ఎందుకంటే వంకాయలు సేదు రాకుండా సాల్ట్ తీసుకున్నాను. వేసుకొని కలుపుకొని మనం అయితే వంకాయలు అయితే కోసుకోవాలి. నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను. నేనైతే 6 వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా వేసి దీన్ని అయితే వేసుకున్నాము. కొంచెం అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాము. చూడండి, రైస్ అయితే అవుతుంది, పలుకుగా ఉడుకుతుంది అనమాట. నేనైతే దగ్గర నుండి అయితే చూసుకుంటున్నాను పొడిగా కావాలని. చూడండి, రైస్ని అయితే పొడిగా అయితే చేసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటా ఇది కొంచెం అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి, రైస్ అయితే తయారైంది కదా. నెక్స్ట్ అయితే తాలింపు వేసుకుంటాను.
దానికి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అయితే వేసాను. వేసి నేనైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఫస్ట్ వేయించుకొని పక్కకైతే పెట్టుకుంటాము. ఎందుకనేది లాస్ట్ చెప్తాను మీకు. పల్లీలు అయితే వేయించుకుంటే పక్కన పెట్టుకున్నాను. మొత్తం పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కుతుంది. దానికి కావాల్సిన పప్పు దినుసులు అయితే వేసుకుంటున్నాను. శనగలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. అలా వేయించుకున్నాక చూడండి, మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవైతే దాంట్లో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోండి. వంకాయ వేగుతున్నాగానే పసుపు వేసుకొని కలుపుకుందామండి. చూడండి, ఇలా వేగుతుంది కదా, ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది అనమాట. మనం అయితే కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ అయితే యాడ్ చేస్తామండి, ఎందుకంటే వంకాయ అయితే ఉడకలేదండి. కాబట్టి నేనైతే వాటర్ యాడ్ చేసి వంకాయలు అయితే మెత్తగా ఉడికించుకుంటాను. చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా, దాని మధ్యలో అయితే చిక్కగా చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుతున్నాం. చూడండి, దీంట్లో స్పెషల్ అయితే బెల్లం అనమాట. ఈ బెల్లం వేసి మొత్తము చింతపండు ఇదంతా మొత్తం అయితే కలుపుకొని ఉడకేసుకున్నాం. ఆ బెల్లం అయితే కరగాలి కదా. వంకాయ అయితే బాగా ఉడికిందనమాట. నెక్స్ట్ అయితే వాంకి పట్టుకోవడం కదా, ఇదైతే కలిపేసుకుందాం. కలుపుకున్నాం. అదేవిధంగా రుచి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. నేను చెప్పాను కదా, దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ పౌడర్ అండి. ఈ పౌడర్ కాకపోతే దీని స్మెల్ అనేది ఆ విధంగా వస్తుంది అనమాట. మనం పొడిగా చేసుకున్న రైస్ని అయితే దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఎంతో రుచికరమైన వాంగిబాత్ రెడీ అయిందండి. పల్లీలు అయితే పైన వేసుకున్నాండి. ఎందుకు పల్లీలు పైన వేసుకున్నానంటే మనం తినేటప్పుడు పంటికి బాగా పలపలమలని ఉంటుంది అనమాట. ఆ పల్లీలు అయితే అప్పుడు వేసుకుంటాను అనమాట. నేను ముందు వేసుకున్నాను అనుకో, మెత్తగా ఉండి తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే లాస్ట్కి వేసుకుంటాను. చూడండి, వాంగిబాత్ అయితే రెడీ అయింది. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. ఇదండి వాంగిబాత్.
బాబా బాబా ఇంతకుముందు టేస్ట్ కానీ ఇప్పుడు సూపర్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.